హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి. అండ్ మీకు ఎవరికి నేను తెలియని వాళ్ళకి, ఐఎమ్ మౌనిక అక్షయ. నేను ప్రెసెంట్ యూఎస్లో మాస్టర్స్ చదువుతున్నాను లాస్ట్ 1.5 ఇయర్గా. అండ్ ఇంకో 6 monthsలో గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ అసలు యూఎస్ఏకి రాకముందు మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి అసలు, అండ్ రియాలిటీ ఇప్పుడు అసలు ఎలా ఉంది అనేది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ రూల్స్ వల్ల కానీ అన్నిటి వల్ల రాలేకపోతున్నారు యూఎస్కి. అండ్ దే మైట్ బి హ్యావింగ్ అ రిగ్రెట్, అరే రాలేకపోతున్నా, అక్కడ చాలా బాగుంటుంది లైఫ్. అండ్ ఆ రిగ్రెట్ ఉండకూడదు. ఆర్ అసలు ఇక్కడ మీకు ఒక రియల్ వ్యూ ఇద్దాం అసలు ఎలా ఉంటుంది యూఎస్లో. ఈ వీడియో చూసాక దెన్ యూ కెన్ డిసైడ్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు కమ్ టు యూఎస్ఏ ఆర్ నాట్ అని. సో ఫస్ట్ అసలు నేను ఇక్కడికి రాకముందు నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి అనేది చెప్తాను. సో రాకముందు యూఎస్ అంటే నేను మనందరం చూస్తాం కదా మూవీస్లో, న్యూయార్క్, షికాగో, డాలస్, ఇలా పెద్ద పెద్ద లైక్ స్కై వ్యూ బిల్డింగ్స్ కానీ. సో ఫస్ట్ అసలు నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్తాను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే ముందు. సో యూఎస్ అంటే మనందరికీ తెలిసినట్టు న్యూయార్క్ అలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి. అండ్ స్కైలైన్ బిల్డింగ్స్ ఉంటాయి. అసలు మొత్తం బిజీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నట్టు ఉండేది అనుకున్నాను. బట్ ఇన్ రియాలిటీ అలాంటి సిటీస్ యూఎస్లో మేబీ ఒక 10 ఉండి ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ అన్ని మినీ సిటీస్. అంటే మనకి నేనైతే ఏపీలో గుంటూరు నుంచి వచ్చాను. నేను హైదరాబాద్లో ఉంటుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేశాను యూఎస్లో అన్ని సిటీస్. బట్ నేనున్న సిటీ మనకి గుంటూరు ఎలాంటిదో కొంచెం చిన్నది, అంత మెగా సిటీ కాదు. బట్ ఇట్స్ ఎ డీసెంట్ సిటీ అన్నట్టు అలాంటి సిటీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అండ్ నేను ఇప్పుడు సెయింట్ లూయిస్ అనే సిటీలో ఉన్నాను. అండ్ ఇట్స్ కంపారిటివ్లీ ఇట్స్ అ డీసెంట్ సిటీ. బట్ ఎక్కడ చూసుకున్నా, ఏ సిటీ చూసుకున్నా డౌన్ టౌన్స్ అనేవి రియల్లీ స్కేరీ. అండ్ అక్కడికి వెళ్ళాలంటే నైట్ పూట అయితే అసలు వెళ్ళకూడదు. అండ్ మార్నింగ్ కూడా మన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని, అంత సేఫ్ లొకాలిటీ అయినా అలా అన్ని చూసుకొని, ముందు వెనక అన్ని చూసుకొని వెళ్ళాలి. అండ్ చాలా మంది మనలో హ్యాపీ డేస్ చూసి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం ఎలా జాయిన్ అయ్యారో అలా నేను చాలా సినిమాస్ చూసి, మాస్టర్స్ అంటే ఇంకా ఫుల్ ఫారినర్స్ ఫ్రెండ్స్ అయిపోతారు, అందరం కలిసి పార్టీస్ ఎంజాయ్ చేసుకుంటూ, అందరం కలిసి క్లాసులకి వెళ్తూ అలా చాలా మంది ఫ్రెండ్స్ చేసుకోవచ్చు అనుకున్నాను. రియాలిటీలో మా యూనివర్సిటీలో, నేను వెబ్స్టర్ యూనివర్సిటీలో చదువుతున్నా, అందులో అయితే నాకు క్లాస్లో లిటరలీ 1 or 2 ఫారినర్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్స్ ఓన్లీ. ఇంకా చెప్పాలి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. అండ్ సో ఫ్రెండ్స్ చేసుకోవడం, ఒకవేళ 1 or 2 మెంబర్స్ని చేసుకోవడం కూడా కష్టమనే చెప్పాలి. నేను నిజం చెప్తున్నాను, ఈ 1.5 ఇయర్లో నాకు మేబీ 1 or 2 ఒక స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అయి ఉంటారు అమెరికా నుంచి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టం అనేది ఇక్కడ ఫ్రెండ్స్ చేసుకోవడం. ఇంకా ఇండియన్స్ విషయానికి వస్తే, ఇండియన్స్ని ఫ్రెండ్స్ చేసుకోవడం కూడా పెద్ద టాస్క్ అనాలి. ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, పార్ట్ టైంలని, వాళ్ళ వేరే షెడ్యూల్స్ అని, ఒక్కొక్కళ్ళు ఒక మైండ్ సెట్తో ఉంటారు. అండ్ ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉంటుంది. అండ్ యూఎస్కి వచ్చాక ఆ డాలర్ అనేది మిమ్మల్ని బాగా చేంజ్ చేస్తుంది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ, మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అన్నా కానీ యూఎస్కి వచ్చాక వాళ్ళు మోస్ట్లీ మనీకి ఎక్కువ ప్రిఫరెన్సే ఇస్తారు. ఎందుకంటే ఎంత లోన్స్ తీసుకొని వచ్చాం కదా, అండర్స్టాండ్ దట్ పెయిన్. బట్ ఇట్స్ మోర్ అబౌట్ ద మనీ ఓరియంటెడ్ లైఫ్ అనే చెప్పాలి. అండ్ కమింగ్ టు జాబ్, ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నాకు చుట్టాలు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు లేరు. ఫస్ట్ టైం నేను యూఎస్కి వచ్చినప్పుడు లైక్ మొత్తం న్యూ అనే చెప్పాలి. నేను యూరప్కి చాలాసార్లు వెళ్ళా కానీ యూఎస్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి, అసలు ఏమీ ఐడియా లేదు. సో నాకు వచ్చే ముందు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవంటే, ఓకే యూఎస్కి వెళ్తాను, సంవత్సరానికి 1 కోటి 2 కోట్లు వస్తాయి, ఆ మాత్రం రాకపోదా, ఇంతమంది యూఎస్కి వెళ్తున్నారు, అంత కళ్ళలాగా వెళ్తున్నారు, పైగా అంత వచ్చి ఒక 2 ఏళ్ళు జాబ్ చేద్దాం ఎలాగోలా కష్టపడి, ఇండియాకి వచ్చి ఏదో మంచి బిజినెస్ పెట్టుకొని, ఆర్ అసలు అవి ఫిక్స్డ్లో వేసుకొని అన్నా హ్యాపీగా చిల్ అవ్వచ్చు అనే మైండ్ సెట్తో ఉండేదాన్ని. బట్ రియాలిటీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అసలు మనకి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేకుండా, జాబ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చే వాళ్ళకి ద మినిమం శాలరీ ఆర్ అట్లీస్ట్ స్టార్టింగ్ వచ్చేది 70 to 80,000 అని చెప్తాను. అంటే కన్వర్ట్ చేసుకుంటే మన చిన్ని బుర్రకు కొంచెం పని పెడదాం. 90 into 8, ఓకే 9 into 8 72 lakhs అనుకోండి. 80,000 అంటే ఇప్పుడు 90 రూపీస్ అయిపోయింది కదా డాలర్. సో 72 lakhs అది కూడా పెద్ద విషయమే. కానీ అందులో మళ్ళీ మనకి ట్యాక్స్ ఉంటుంది కదా, యూఎస్లో కంపల్సరీ ట్యాక్స్ కట్టాలి. మీకు వన్స్ ఎస్ఎస్ఎన్ వస్తే మీరు వద్దన్నా కానీ వాళ్ళు ట్యాక్స్ వేసేస్తారు. సో ఇయర్లో ఇంత 35% అని ట్యాక్స్ పోతుంది. ఇప్పుడు మ్యాథ్ గోల ఇవన్నీ ఎందుకు చెప్పండి, మన చిన్ని బుర్రకు అసలు అంత శ్రమ పెట్టడం. అయినా కానీ మీకోసం చేస్తున్నా. 72 lakhsలో 30% అంటేనే అరౌండ్ 21 lakhs తీసేసిన 48 lakhs. సో 30% తీస్తేనే 48 lakhs. అది కాక మళ్ళీ
రెంట్‌లని, గోల లైక్ నెల నెల రెంట్ మీరు ఒకసారి జాబ్ జేసి మాస్టర్స్ లైఫ్ గాకుండా జాబ్ లైఫ్ ఉండాలంటే మినిమమ్ నెలకి ఓ 1000 రెంట్ కట్టాలి. అలా 12 మంత్స్‌కి ఎంతవుతుంది? 12,000. 48లో 12,000 కట్. అంటే ఎంత ఇంక 36,000 మిగులుతుంది. ఆ 36,000లో జాబ్‌కెళ్ళాలి గదా! రోజు బస్సులు మనకి యూఎస్‌లో అసలు బస్సులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువ. కాబట్టి కంపల్సరీ కార్ గావాలి. కార్ గావాలంటే ఎంత సెకండ్ హ్యాండ్‌దన్నా గాని ఓ 10,000 పెట్టాలి గదా! సో 38,000లో మళ్ళీ 10,000 కట్. 28,000. ఇంకా అది కాకుండా మన ఫుడ్ ఖర్చులని, గ్రాసరీస్ అని, ఇంకా ఇన్స్యూరెన్స్ కంపల్సరీ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. ఆ కార్‌కి ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. ఇలా అన్నీ ఇంకొక 10,000 యేసుకున్నా గాని అట్‌లీస్ట్ చెప్తున్నాను. 10,000 చాలా తక్కువ. 10,000 ఆర్ 15,000 యేసుకుందాం. ఇందాకెంతున్నాం? 36 ఉన్నాం గదా! 36లో మళ్ళీ ఒక 15,000 తీస్తే ఒక 20,000 మిగులుతాయి. ఆ 20,000 ఇవి ఎంత ఏంటి బేర్ మినిమమ్ మన ఖర్చులు చెప్తున్నాను. ఆ 20,000 అంటే ఇప్పుడెంత 18,00,000 మిగులుతాయి నెలకి. సారీ ఇంత చెప్పాక నాకు మైండ్ గూడా పోతుంది. 18,00,000 నెలకంట. 18,00,000 సంవత్సరానికి మిగులుతాయనమాట. వాటిలో మళ్ళీ మీరు ట్రిప్పులకి ఇలా ఎళ్ళాలన్నా అవి గూడా ఇంకా కష్టమనే జెప్పాలి మరి. సో, ఇంకా వాటితో మళ్ళీ లోన్‌లు కట్టుకుంటూ మిగిలేది చాలా తక్కువ మిగులుతాయి ఫస్ట్ 3, 4 ఇయర్స్ అయితే. సో, ఒకవేళ మీరు యూఎస్‌లో ఇలాంటి లైఫ్ ఉంటుంది లైక్ పాష్ లైఫ్ అలా అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ నాలాగైతే పెట్టుకోకండి. ఇలా సంవత్సరానికి 1,00,00,000 2,00,00,000 అని. సో, ఇక్కడికొచ్చాక నాకు ఫస్ట్ రియాలిటీ జాబ్ గురించి చెప్పా గదా! ఇప్పుడు ఇక్కడికొచ్చాక నా కుకింగ్ కష్టాలనేది చెప్పబోతున్నాను. నేను ఇక్కడికి రాకముందు బేర్ మినిమమ్ కుకింగ్ పప్పు, అది కూడా టోర్నమెంట్స్, చెస్ టోర్నమెంట్స్ ఆడడానికెళ్ళినప్పుడు చేసుకోవాలి గాబట్టి, ఇలాంటి బేర్ మినిమమ్ వంటలు చేసేదాన్ని. బట్ ఇక్కడికొచ్చాకైతే నాకు ఇష్టం కొంచెం కుకింగ్ కాబట్టి ఓకే గానీ, నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ఐదర్ మెక్‌డానల్డ్స్ $5 పెడితే వచ్చేస్తాయి. బర్గరు, డ్రింక్ అన్నొస్తాయి. లేకపోతే పిజ్జా గానీ, ఆర్ ఇంట్లో చేసుకునేదైతే ఎగ్ ఫ్రై. ఎగ్ ఫ్రై మన ఇండియాలో ఎంతమంది తింటామో గానీ తెలీదు గానీ, మాస్టర్స్‌కొచ్చాకైతే మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఎగ్ ఫ్రై ఒకటి, ఆమ్లెట్ ఒకటి, పప్పు, ఇంకా ఊరగాయలు లైక్ ఆవకాయ, టొమాటో పచ్చడి ఇలాంటివి ఇవన్నీ మన బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాయి. ఈ రోజులో మిగతావేవున్నా లేకపోయినా అవి మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ ఇక్కడ గ్రాసరీస్ విషయానికొస్తే మళ్ళీ అది మనం పొరపాటున ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే గుండె తరుక్కుపోతుంది సార్ అన్నట్టు. కొంచెం కరేపాకు కట్ట రూ. 200, కొంచెం పుదీనా రూ. 200, బియ్యం అయితే జస్ట్ 10 కేజీస్ ఒక 2,000 దాకా పడతది మనకి అట్‌లీస్ట్. అలా పైగా ఇడ్లీ, దోస ఈ క్రేవింగ్స్ అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవైతే మీరసలు మర్చిపోవాలి. ఎందుకంటే నైట్ పిండేసుకొని, మళ్ళీ అది మిక్సీలో వేసుకొని, నానబెట్టుకొని, ఫెర్మెంట్ చేశాక పొద్దున్నే మళ్ళీ ఆ దోసేసుకోవడానికి ఇంత టైమే ఉండదు మనకి. సో, బ్రేక్‌ఫాస్ట్ చాలా మంది స్కిప్ చేస్తారు. ఒకవేళ తినేవాళ్ళైతే ఆ బ్రెడ్ అండ్ న్యూటెల్లా ఆర్ పీనట్ బటర్ ఆర్ మ్యూస్లీ విత్ మిల్క్ ఇవి మన బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాయి బ్రేక్‌ఫాస్ట్‌కి. లేదా మీకు ఇడ్లీ, దోసే కావాలని పొరపాటున బయట తిందామని చూసారే అనుకోండి 8-10 దాకా అవుతాయి. ఒక్క ఇడ్లీ ఇవే. అంటే ఆల్మోస్ట్ మరి 700-800 ఐ నో ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేయకూడదు. ఎందుకంటే సంపాదిస్తుంది డాలర్స్ కదా! కానీ ఇండియన్ రూపీస్‌కి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు అంటే తప్పదు. అంటే ఇంక ఒప్పుకోదు మనసు. చిన్నప్పటి నుంచి ఇండియన్ రూపీస్‌లో పెరిగాం గదా! దాంతో ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసేస్తాం. అలా అని పోనీ డాలర్‌లలో సంపాదిస్తున్నాం గదా! పెద్ద మిగులుతున్నాయా అంటే అది లేదు. అండ్ ఇంకా లాండ్రీ విషయానికొస్తే మనకి ఇండియాలో అలవాటు. ఒక రోజు ఏసుకుంటాం డ్రెస్, తర్వాత వాషింగ్‌కేసేస్తాము. బట్ ఇక్కడ వాషింగ్‌కి గూడా మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఆర్ హౌసెస్‌లో డబ్బులు కట్టాలి. సో, వాషింగ్‌కి $1.5 మళ్ళీ డ్రైయింగ్‌కి ఒక $1.5 కాబట్టి చాలా మందికి ఇంక్లూడింగ్ మీ నేను ఒక డ్రెస్ ఓ 2, 3 రోజులు ఏసుకుంటానేమో ఒకవేళ బయటకెళ్ళొస్తే. అలా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా అది గాక కుకింగ్ మనమే, క్లీనింగ్ మనమే, తిన్నవన్నీ ఎన్ని వంటలు చేస్తే అంత క్లీనింగ్ ఎక్కువవుతుందనమాట. అండ్ నౌ కమింగ్ టు ద సోషల్ లైఫ్. అది నేను ఇందాక చెప్పినట్టు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అలా ఇలా ఎక్స్‌పెక్ట్ చేశాను. అండ్ మనం ఇండియాలో ఎలాంటి నైబర్‌హుడ్‌తో పెరుగుతాం అంటే చుట్టూ జనాలుంటారు. అది చాలా మందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నచ్చకపోయినా అది అలవాటైపోయి మనం ఒకసారి బయటికెళ్దామంటే చాలా మంది ఫేసులు కనిపిస్తాయి. తెలిసినోళ్ళవి, తెలియనోళ్ళవి. పీపుల్ విల్ బి అరౌండ్ అస్. బట్ ఇక్కడ నైట్ 6-7 దాటితే రోడ్డు మీద మనుషులుండరు. పొరపాటున మీరు ఒకవేళ నైట్ లైఫ్ ఫ్రీక్, మీరు నైట్ లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంకా కష్టమనే జెప్పాలి. నైట్ లైఫ్ అస్సలుండదు. ఎందుకంటే ఇక్కడ పీపుల్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు స్లీప్ ఎట్ 8 ఆర్ 9 అండ్ పొద్దున్నే లేచేసి జిమ్స్‌కెళ్ళిపోవడం. అలా అలవాటైపోయి ఉంటారు గాబట్టి ఎక్కువ మనుషులుండరు. అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ టు గో ఔట్‌సైడ్. సో, లోన్లీనెస్ రియల్లీ హిట్స్ హార్డ్.
ఎందుకంటే మరి పేరెంట్స్ ఉండరు దగ్గర. ఒకవేళ మనకి బై మిస్టేక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే చూసుకోవడానికి ఎవరు మనకు తెలిసిన మొహాలుండవు. మనల్ని కేర్ చేసేవాళ్ళు ఎక్కువ ఉండరు. ఇట్స్ ఇట్స్ రియల్లీ లోన్‌లీ. సెలవులొచ్చి ఎక్కడికన్నా వెళ్దామన్న హాలిడేస్‌లో అసలు తెలిసిన వాళ్ళెవరు ఉండరు. అండ్ మనకు తెలిసిన వాళ్ళకి చుట్టాలుంటూ ఉంటారు. వాళ్ళెళ్తూ ఉంటారు. బట్ మనకెవ్వరు ఉండరు. ఇలాంటి చిన్న చిన్నవే మనకి చాలా బాధగా ఉంటాయి ఇక్కడికొచ్చాక. So yeah, you should keep this in mind before coming to USA or any other country as an international student. అండ్ ఆల్సో మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్నా గానీ, జాబ్ తెచ్చుకొని మనకి ఇండియాలో అనుకోండి, మీరు జాబ్ తెచ్చేసుకొని పక్కన కొలీగ్స్ ఉంటే వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోతారు. మీరు కలిసి తినడానికెళ్తారు, కలిసి పార్టీస్‌కెళ్తారు. దే విల్ రియల్లీ బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్ టు యూ. బట్ ఇక్కడ యూఎస్‌లో అలా కాదు. యూఎస్‌లో మీకు ఒక కొలీగ్ ఉంటే అది ఆఫీస్ వర్కే. ఓన్లీ ఆఫీస్ వర్క్. ఔట్ సైడ్ ద వర్క్ ఎళ్లరు. వాళ్ళు దే థింక్ లైక్ పర్సనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వర్క్ లైఫ్. ఒకవేళ ఆ కొలీగ్స్‌తో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ అయితే ఎక్కడ వర్క్ గురించి ఆ టాపిక్స్ వెళ్ళిపోయి వర్క్ లైఫ్ గురించి వెళ్ళిపోతుందో అని వాళ్ళు పర్సనల్ లైఫ్ ఫ్రెండ్స్‌ని సెపరేట్, కొలీగ్స్‌ని సెపరేట్‌గా పెడుతూ ఉంటారు అమెరికన్స్. యూజువల్లీ ఫారినర్స్. సో, ఆ ఫారినర్స్‌ని ఫ్రెండ్స్ చేసుకోవడం కూడా కష్టమే. ఇక్కడికొచ్చాక నేను ఎక్కువ మిస్ అవుతుందయితే మన ఫెస్టివల్స్. మన ఫెస్టివల్స్‌కి ఎంత హడావిడి ఉంటుంది. ఇక్కడ ఫెస్టివల్స్‌కి ఇట్స్ నార్మల్ డే అన్నట్టు అవుతుంది. ఇన్‌ఫాక్ట్ కొన్ని రోజులు పూజ చేసుకోవడానికి గూడా కుదరదు ఇంట్లో. సో, అది నాకు చాలా బాధగా అనిపిస్తది కొన్నిసార్లు. అరే! మన ఫెస్టివల్స్ ఏం జరుపుకోవట్లేదే. పోనీ వీళ్ళ ఫెస్టివల్స్ అప్పుడేమైనా చేద్దామా అంటే జనాలేమి రోడ్ల మీద మన హడావిడి అలా అయితే ఏమి ఉండదు. ఎవరింట్లో వాళ్ళ ఫ్యామిలీస్‌తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటున్నప్పుడు మన ఫ్యామిలీ మన దగ్గర లేదే. ఆ ఫీలింగ్ చాలా ఉంటుంది. అండ్ సెకండ్ నాకైతే మెయిన్ ఫుడ్. నేను ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. నా మూడ్‌ని రిఫ్లెక్ట్ చేసేది ఫుడ్. నాకు ఏమైనా డల్‌గా ఉన్నా నాకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చేది ఫుడ్ అనమాట. అలాంటిది ఇక్కడ మనకి అఫోర్డబుల్ కాదు అన్నట్టు అయిపోతుంది ఇండియన్ ఫుడ్. అన్‌లెస్ మీరు డెఫినెట్‌లీ జాబ్స్ చేస్తుంటే యూ విల్ హావ్ దట్ ఆపర్చునిటీ గానీ మాస్టర్స్ స్టూడెంట్స్‌కి ఎవ్రీ డాలర్ అనేది జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి గదా! అండ్ ఆల్సో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా దూరంలో ఉంటాయి. కార్ లేనోళ్ళకైతే ఇంకా కష్టం. అండ్ ఫుడ్ ఆర్డర్ డెలివరీ పెట్టుకుందామంటే అందులో చాలా టాక్సెస్, రేట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇలా ఫుడ్‌కి చాలా కరువయిపోయామన్నట్టు అయిపోయింది. నేను ఎంతంటే బిర్యానీ తినాలన్నా ఇంట్లోనే చేసుకోవడం, పునుగులు తినాలన్నా ఇంట్లోనే చేసుకోవడం, ఇడ్లీ తినాలన్నా ఇంట్లోనే, ఇంకేదన్నా ఇంట్లో చేసుకోవడమే అన్నట్టు అయిపోయింది. ఐ నో ఇట్స్ సో హెల్తీ ఫర్ అవర్ హెల్త్ అన్నట్టు. కానీ ఎంతన్నా మన బండి మీదేసే చికెన్ పకోడీ, అప్పుడే తీసిన ఇడ్లీ నెయ్యేసుకొని అలా మనం ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవాలని లేదు. అసలు ఇవన్నీ కాదు అంటూ మళ్ళీ వీసా టెన్షన్ ఒకటి. మన వీసా స్టేటస్ ఏమవుతుంది? మన జాబ్ ఉంటుందా? జాబ్ ఉండదా? ఎందుకంటే కాంట్రాక్ట్స్ లాగా అలా ఏముండవు. సో, ఆ భయంతో ఉంటూ ఉండాలి ఇవన్నీ చేస్తూ. సో, ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ యూఎస్. అది ఏ కంట్రీ అన్నా గానీ ఇట్స్ రియల్లీ హార్డ్. అలాంటప్పుడు అసలు ఎందుకెళ్లారు? అక్కడికెలా అంత కష్టపడి ఎందుకు చదువుకుంటున్నారు అంటే బెటర్ లైఫ్ కోసం డెఫినెట్‌లీ. కొంతమందికి ఇండియాలో ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. కొంతమంది రాని వాళ్ళకి ఇలా యూఎస్ ఆర్ ఇంటర్నేషనల్‌గా చదువుకుందాం మాస్టర్స్. ఇక్కడ బెటర్ జాబ్ ఆర్ బెటర్ లైఫ్ ఉంటుందని వస్తారు. ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. మీకు మనీ కన్నా గానీ, నాకు ఉండే లైఫ్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనుకుంటే యూ షుడ్ రీకన్సిడర్ యువర్ ఆప్షన్ ఆఫ్ కమింగ్ టు ద మాస్టర్స్. అండ్ ఈ వీడియో మెయిన్ పాయింట్ నాదొచ్చేసి నాలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి ఎవరు మిస్టేక్ చేయగూడదు అని. ఎందుకంటే ద రియాలిటీ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ మై ఎక్స్‌పెక్టేషన్స్ బిఫోర్ కమింగ్ టు యూఎస్ఏ. మనం అది యూట్యూబ్ వ్లాగ్స్‌లో చూడొచ్చు ఆర్ మూవీస్‌లో చూసి గానీ, అలా అయితే మీరు అలా చూసి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. రియాలిటీ ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో, మీరు ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ ఫాల్‌కి ఆర్ ఇప్పుడొచ్చే స్ప్రింగ్‌కి ఇలా మాస్టర్స్‌కి వద్దాం అనుకుంటుంటే జస్ట్ రీథింక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆఫ్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ అని. మీకు మనీ ఎక్కువ ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకుంటే మాత్రం యూ షుడ్ కమ్. యూ షుడ్ డెఫినెట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. బట్ నేను చెప్పినట్టు మీకు మనీ కన్నా మీరుండే లైఫ్ ఎలాంటిదనేది ఇంపార్టెంట్ అనుకుంటే యూ షుడ్ రీకన్సిడర్ యువర్ ఆప్షన్. సో, ఎవ్రీ వీక్ ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో అయితే ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదులెండి. బట్ ఇలాంటి కాన్సెప్ట్స్‌తో నేను నా ఫీలింగ్స్‌ని, నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటూ మీకు ఎవ్రీ వీక్ వీడియో అయితే వచ్చేస్తుంది. సో, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.